టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం. మనలాంటి లక్షలాది మందికి తిరుపతి జస్ట్ ఒక టెంపుల్ మాత్రమే కాదు. తిరుపతి యొక్క ప్రతి ట్రిప్ మనకి మర్చిపోలేని మెమరీస్ ని, భక్తిని, శ్రీవారి ఆశీర్వాదాలతో నిండిపోయాయి. కానీ గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న వార్తలు మన మనసుల్ని చాలా కదిలిస్తున్నాయి. Tirupati Laddu Prasad this ghee was adulterated and it had traces of animal fat to prepare the Tirupati Laddu Prasad. The ghee is adulterated and the animal fat like beef and pig fat has found in the Laddu Prasad. The issue is not about just prasad. It is the way we run temples. మూడో కంటికి తెలియకుండా శ్రీవారి దర్శన టికెట్లు అమ్మిన టీటీడీ సూపరింటెండెంట్. తిరుమల పరకామడిలో చోరీ యత్నం జరిగింది. రూబీ డైమండ్ అంశం మరింత చర్చకు దారితీస్తోంది. తిరుమలలో భారీ లడ్డు కుంభకోణం వెలుగు చూసింది. శ్రీవారి ట్రస్ట్ నిధులపై వివాదం రాజుకున్నాయి. తిరుమలలో పింక్ డైమండ్ చుట్టూ చాలా రాజకీయమే నడిచింది. శ్రీవారి హుండీలో భక్తులు భక్తితో వేసిన కోట్లాది రూపాయల విదేశీ కరెన్సీ నోట్లు, కానుకలు దొంగతనానికి గురయ్యారు. వాటిని ఆస్తుల రూపంలో కూడబెట్టుకున్న ఒక నేరస్తుడిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అందుకు విరుద్ధంగా ఆ దొంగతోనే కుమ్మక్కయ్యారు. అసలు టీటీడీ వెనుక ఉన్న ప్రాబ్లమ్స్ కోసం మాట్లాడుకునే ముందు మన టీటీడీ యొక్క నిధుల కోసం మాట్లాడుకుందాం. మీకు తెలుసా, టీటీడీ ప్రపంచంలోనే ధనికమైన ఆలయాల ట్రస్టుల్లో ఒకటి. ఇన్ఫాక్ట్ సెకండ్ ప్లేస్ లో ఉంది. టీటీడీ యొక్క నెట్ వర్త్ అక్షరాల 3 లక్షల కోట్లు. ప్రతి ఇయర్ భక్తులు ఇచ్చే హుండీ డొనేషన్స్ నుంచి 1600 కోట్లు వస్తే, ప్రసాదం సేల్స్ నుంచి 600 కోట్లు వస్తుంది. దర్శనం టికెట్ల ద్వారా 448 కోట్లు అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ద్వారా 1100 కోట్లు పైగా వస్తాయి. ఇవి జస్ట్ కొన్ని స్ట్రీమ్స్ మాత్రమే. ఇంకా చాలా ఇన్కమ్ స్ట్రీమ్స్ ఉన్నాయనుకోండి. కానీ గత కొన్ని ఏళ్లుగా క్యూలో నిలబడి ఉన్న చిన్నపిల్లలకు పాలు మరియు భక్తులకు ఫుడ్ పెట్టడానికి మాత్రం ఇనఫ్ ఫండ్స్ లేవని చెప్పి 2021 నుంచి ఆపేశారు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఈవో మారిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు అనుకోండి. బట్ కోవిడ్ తర్వాత ఫండ్స్ సరిపోవట్లేదన్న రీజన్ చెప్పి ఇలాంటి కనీస సౌకర్యాలను కూడా జనాలకి దక్కకుండా ఆపేశారు. అసలు ఇంత ఫండ్స్ వస్తున్నప్పుడు ఇది ఎలా సాధ్యం అవుతుంది? ఆ డబ్బంతా అసలు ఏం జరుగుతుంది? దేనికోసం యూజ్ చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ చేంజ్ అయిన ప్రతిసారి టీటీడీ అడ్మినిస్ట్రేషన్లో కూడా చేంజెస్ జరుగుతాయి. అలానే లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు టీటీడీలో కూడా మార్పులు జరిగాయి. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి ప్రమాణం చేశారు. ధర్మారెడ్డిని ఏపీకి డిప్యూటేషన్ పై పంపాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే ధర్మారెడ్డిని టీటీడీ ప్రత్యేకాధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అసలు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి ఇవ్వాల్సిన పొజిషన్ ని ధర్మారెడ్డికి ఎందుకు ఇచ్చారు? ఇదే కాకుండా ఎస్వీబీసీ అంటే శ్రీవారి భక్తి ఛానల్. ఈ ఛానల్ టీటీడీలో జరుగుతున్న విషయాలను టెలికాస్ట్ చేసే ఛానల్. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గా టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్లస్ ఇవే కాకుండా ఇంకొన్ని టీటీడీ మెయిన్ పొజిషన్స్ లో కూడా ఈయనే ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా టీటీడీలో ఒక స్కామ్ తర్వాత మరో స్కామ్ బయటికి రావడం మనం చూసాం. టికెట్ స్కామ్, ఫండ్స్ మిస్యూజ్. అలానే రవికుమార్ అనే వ్యక్తిని పరకామణిలో మనీ దొంగలించారని అరెస్ట్ చేశారు. పరకామణి అంటే శ్రీవారికి వచ్చే హుండీ మనీని లెక్కించే ప్రాసెస్. సో అతని దగ్గర 150 crores విలువైన ప్రాపర్టీస్ ఉన్నాయని, అది అప్పటి సిఐ, ఎస్పీ అండ్ ధర్మారెడ్డి కుమ్మక్కై ఆ 150 crores అతని దగ్గర నుంచి కాజేశారని చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. శ్రీవారి హుండీలో భక్తులు భక్తితో వేసిన కోట్లాది రూపాయల విదేశీ కరెన్సీ నోట్లు, కానుకలు దొంగతనానికి గురయ్యాయి. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అందుకు విరుద్ధంగా ఆ దొంగతోనే కుమ్మయ్యారు. ఎప్పుడూ లేనంతగా లడ్డూ ప్రసాదం పైన గత కొన్ని సంవత్సరాలుగా చాలా కంప్లైంట్స్ వినిపిస్తున్నాయి. వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. ఇది కేవలం ఒక స్కామ్ మాత్రమే కాదు, చాలా మంది భక్తుల నమ్మకాన్ని ప్రశ్నించే పాపం. ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మనలో చాలా మంది నాన్ వెజ్ తింటాం. సో అందువల్ల ఈ విషయంలో ఉన్న సీరియస్నెస్ చాలా మందికి అర్థం కావట్లేదు. ఈ ఇయర్ లో జరిగిన అయోధ్య రామ్ మందిర్ ఓపెనింగ్ సెరమనీకి కూడా ఇవే లడ్డూల్ని 1 లక్ష ఇక్కడ పంచారు. అసలు గోవింద అంటే గోవులను రక్షించేవాడు అని అర్థం. కానీ అలాంటి దేవుడికి ఇచ్చిన ప్రసాదంలో ఇలా కల్తీ జరగడం క్షమించరని పాపం. లాస్ట్ 50 years నుంచి కర్ణాటక గవర్నమెంట్ నందిని డైరీయే టీటీడీకి గీని సరఫరా చేసేది. కానీ 2023లో టీటీడీ వారు తక్కువ ధర పెట్టి ఏఆర్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ అనే తమిళనాడు కంపెనీకి 36 లక్షల కేజీ గీ కాంట్రాక్ట్ ఇచ్చారు. నందిని డైరీ అప్పటికే టీటీడీని హెచ్చరించింది, అంత తక్కువ ధరకు ప్యూర్ గీని అందించడం సాధ్యం కాదని, ఖచ్చితంగా క్వాలిటీలో తేడా ఉంటుందని. అంటే టీటీడీ వాళ్ళకి తెలిసే ఈ కాంట్రాక్ట్ ఇచ్చారా? నందిని మరియు ఏఆర్ డైరీల మధ్య కేవలం 30 కోట్ల తేడా
మాత్రమే ఉంది. 2023లో టీటీడీ ఆ ఇయర్ కి అప్రూవ్ చేసిన బడ్జెట్ 4,400 కోట్లు. కేవలం 30 కోట్లు సేవ్ చేయడానికి ప్రసాద్ నాణ్యతని ఎందుకు ప్రమాదంలో పెట్టారు? దీని వల్ల వచ్చిన రిజల్ట్స్ ని మనం చూసాం. ఘీ ఎస్ వాల్యూ ఓన్లీ 20% ఉంది అండ్ యానిమల్ ఫ్యాట్స్ కూడా ఉండొచ్చు అనే రిపోర్ట్ లో వచ్చింది. గోదావరి వ్యవసాయంతో చేసినప్పుడు దాదాపు 15 రూపాయలు ఎక్స్ట్రా రైతుకు ఎక్స్ట్రా అందజేయడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్క మనిషికి కూడా ఈ ఆర్గానిక్ మెటీరియల్ అవసరం. కొంత ఎక్కువ ఎక్స్ట్రా రైతుకు పే చేసినా కూడా దీంతో నష్టం లేదు. అసలు ప్యూర్ ఘీ తయారు చేయడానికి 25 నుంచి 30 లీటర్స్ పాలు అవసరం అవుతుంది. అంత పెద్ద మొత్తంలో పాలు సరఫరా అసలు ఏ డైరీకి ఉందా లేదా ఎక్కడ నుండైనా ఇంపోర్ట్ చేసుకుంటుందా? నార్మల్ గా ట్రేడర్స్ చీప్ బట్టర్ని విదేశాల నుంచి తెచ్చి దాన్ని ఘీగా మారుస్తారు. బయట కంట్రీ నుంచి వస్తాయి కాబట్టి ఆ బట్టర్ని ఏమి ఇంగ్రీడియంట్స్ వేసి తయారు చేస్తారో మనకు తెలియదు. సాధారణంగా ఫారెన్ కంట్రీస్ లో చీప్ బట్టర్ని యానిమల్ ఫ్యాట్స్ తో తయారు చేస్తారు. ఇక్కడ ఇంకో 2 విషయాలకి మన దగ్గర క్లారిటీ లేదు. నందిని డైరీ లాస్ట్ 4 years నుంచి టీటీడీకి ఘీని సప్లై చేయట్లేదని స్టేట్మెంట్ ఇచ్చారు. మరి లాస్ట్ 4 years నుంచి ఘీ సప్లై చేస్తుంది కేవలం మేయర్ డైరీ ఒకటేనా? ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ అండ్ ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీస్ కూడా లాస్ట్ 4 years లో టీటీడీకి ఘీ సప్లై చేసినట్టు సమాచారం ఉంది. అండ్ రిపోర్ట్ వచ్చిన ఇన్ని డేస్ వరకు ఆ రిజల్ట్స్ ని ఎందుకు గవర్నమెంట్ బయటకు చెప్పలేదు? నా లైఫ్లో నాకు వచ్చిన ఫస్ట్ శాలరీ మొత్తం మా మదర్ టీటీడీకి విరాళంగా ఇచ్చారు. ఇలానే ఎంతో మంది ఇచ్చిన విరాళాలతో అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు? లాస్ట్ 2 yearsలో 40 కోట్లు పెట్టి 5 star హోటల్స్ ని కట్టించారు. కానీ సాధారణ భక్తులకు అవసరమైన కాటేజెస్ సదుపాయాలు మాత్రం ఏం ఇంప్రూవ్ చేయలేదు. మనం చాలా సార్లు చూసాం, మినిస్టర్స్ ఎంతో మందితో వచ్చి స్పెషల్ విఐపి రూట్స్ లో వెళ్తారు. కానీ ఎన్నో మెట్లు ఎక్కి వచ్చిన భక్తులు మాత్రం పెద్ద పెద్ద లైన్లలో వెయిట్ చేస్తారు. మనం విరాళాలు ఇచ్చేది ఇందుకేనా లేదా టెంపుల్స్ అనేవి ఇప్పుడు ఒక బిజినెస్ లా మారిపోయాయా? టీటీడీ ప్రతి సంవత్సరం 50 కోట్లు ప్రభుత్వానికి ఇవ్వాలి. ఇది గవర్నమెంట్ రూల్. టీటీడీ మాత్రమే కాదు, ఇండియాలో చాలా టెంపుల్స్ స్టేట్ గవర్నమెంట్స్ కి ట్యాక్సెస్ ని కట్టాలి. ఆ డబ్బులు దేనికోసం యూజ్ చేస్తారో మనకి డిస్క్లోజ్ చేయరు. ఇతర రిలీజియన్స్ తమ ఆలయ ఫండ్స్ ని తమ రిలీజియన్ డెవలప్మెంట్ కోసం మాత్రమే యూజ్ చేసుకుంటారు. కానీ హిందూ ఆలయాల డబ్బులు మాత్రం ఎందుకు వేరే పనులకు యూజ్ అవుతుంది? వేరే ఏ రిలీజియన్ మేనేజ్మెంట్స్ లోనూ వేరే రిలీజియన్ వాళ్ళు మెయిన్ పొజిషన్స్ లో పనిచేయరు. కానీ ఎందుకని టీటీడీలో మాత్రం చాలా మంది అన్య మతస్థులు మెయిన్ రోల్స్ లో పనిచేస్తున్నారు? హిందూ ఆలయాలకి రాజకీయ నాయకుల నుండి స్వాతంత్రం కావాలి. మన నమ్మకాలు, మన ఆచారాలు, మన విరాళాలు రక్షించబడాలి. సనాతన ధర్మ సంస్థలు మాత్రమే హక్కులు పొందాలి. తిరుమల ఒక ఆలయం మాత్రమే కాదు, అది లక్షలాది మందికి భక్తి చిహ్నం. కానీ ఇప్పుడు అది అధికారుల చేతుల్లో వ్యాపారంగా మారింది. మన కలియుగ దైవమైన గోవిందులు కోరుకుంటున్నది ఇదేనా? మన పవిత్రత తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత మన మీదే ఉంది. మన సనాతన టెంపుల్స్ కి పాలిటిక్స్ నుంచి ఫ్రీడమ్ కోరుతూ మనం మన వాయిస్ ని ప్రపంచానికి వినిపించాలి. మన తిరుపతి మరియు వేరే దేవాలయాల ఫ్యూచర్ ని మార్చాలనుకుంటే వీడియోని షేర్ చేయండి అండ్ మీ రెస్పాన్సెస్ ని కామెంట్స్ లో తెలియజేయండి. మనం కాపాడాల్సింది మన వాల్యూస్ ని, అవినీతిని కాదు.